మన పిల్లలకు తప్పనిసరిగా నేర్పించవలసిన 6 ముఖ్యమైన శ్లోకాలు ఇవే. నిద్ర లేవగానే చదవవలసిన శ్లోకం: కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం అని చేయి వేళ్లను ఇలా తడుముకొని కళ్ళ మీద పెట్టుకొని నిద్ర లేవాలి. అలానే ఈ శ్లోకాన్ని కూడా చదువుకోవచ్చు. సముద్ర వసనే దేవి పర్వతస్థన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే అని మన పాదాలను భూమిపైన పెట్టాలి. అలానే స్నానం చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం: గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి, నర్మదే సింధు కావేరి, జలేస్మిన్ సన్నిధిం కురు అని మనం స్నానం చేసే ముందుగా ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానమైతే చేయాలి. తర్వాత తల్లిదండ్రులకు నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ అని తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి. అదేవిధంగా భోజనం చేసేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం: అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అని భోంచేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత మనం భోజనం చేస్తే చక్కగా అరుగుతుంది. నిద్రించేటప్పుడు చెప్పుకోవలసిన శ్లోకం: కాయేన వాచ మనసేంద్రియవ బుద్ధ్యాత్మనావ ప్రకృతే స్వభావాత్, కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని మన రోజునంతా కూడా నారాయణునికి సమర్పించుకోవాలి.